సో పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుంది అన్ని జిల్లాల్లోనూ. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు, ఇంకొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న గొడవలు అయ్యాయి, చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు వారిపైన కంప్లైంట్ చేసిన దృశ్యాలను కూడా మనం చూసాం. ప్రధానంగా నెల్లూరు జిల్లా విషయంలో కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఇక మనకి లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు విజయనగరం నుంచి యుగంధర్ తో పాటు, అలాగే సురేంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా యుగంధర్ తో మాట్లాడదాం. యుగంధర్ చెప్పండి, సో ఉదయం మనం మాట్లాడాం, కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, అయితే ఉత్సాహంగా ఓటర్లు ముందుకు వస్తున్నారండి. ప్రస్తుతం 12 దాటింది. ఏ రకమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి, ఏంటి అప్డేట్? చిరునవ్వు కనిపిస్తుంది మీ మొహంలో, వాట్ ఈస్ ద రీజన్? హరి, విజయనగరంలో అయితే ఓటు వేయటానికి ఓటర్లు పోటెత్తారనే చెప్పుకోవాలి. ఇప్పుడు అందిన అప్డేట్ ప్రకారం అయితే 11 గంటల ప్రాంతానికి 25.63% ఓటింగ్ నమోదైంది. 12 గంటల వరకు మనం అన్అఫీషియల్గా కానీ తెలుసుకున్నట్టయితే 33% తప్పనిసరిగా దాటిందని మనం ఒక అంచనా వేసుకోవచ్చు. ఇప్పటికీ క్యూ లైన్లోని పెద్ద ఎత్తున బార్లు తీరి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఒక అప్డేట్ చెప్పుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడులోని స్కూల్స్ అప్డేట్ చేసిన తర్వాత, చెట్లు నాటడానికి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ ఒక గ్రీనరీ వాతావరణం కనిపిస్తుంది, ఒక నీడ వాతావరణం కనిపిస్తుంది. చల్లగా ఉండటంతో ఓటర్లు చాలా కూల్గా వచ్చి ఓటు వేయడానికి చాలా అనువుగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ప్రశాంతంగా క్యూ లైన్లో నిల్చొని ఓట్లు వేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అందువల్లనే మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇది 33% దాటిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడటానికి కొంతమంది యువ ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వచ్చిన వెంటనే వీళ్ళు ఈసారి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేశారు. ఎట్లా అనిపిస్తోంది తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చా బాబు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను యాక్చువల్లీ బీటెక్ సెకండ్ ఇయర్. ఇదే నా ఫస్ట్ ఓటు. సో నాకు 18 ఇయర్స్ వచ్చిన వెంటనే నాకు ఓటు హక్కు రావడం నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో నా ఫస్ట్ ఓట్ని నేను వినియోగించుకున్నాను. ఇంకా నేను రాబోయే తరాలకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎంత వీలైతే అంత ఎక్కడి నుంచైనా ఒకరోజు సెలవిస్తున్నారు కాబట్టి పక్కాగా వచ్చి మీ ఓటు వినియోగించుకోమని నేను చెప్తున్నాను. అలా వినియోగించుకోవడం వల్ల మనకి రాబోయే 5 సంవత్సరాలు డిసైడ్ చేసే ఛాన్స్ మనకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని ఎంత వీలైతే అంత మనకు మంచిగా ఉండేటట్టు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చా తల్లి, ఏం చేస్తున్నావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను జాబ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈ ఓట్ వేయడం అనేది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను. సో తప్పకుండా యూజ్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే ఇది మనకి ఇచ్చిన ఒక ఛాన్స్ మనం ఫ్యూచర్ని చేంజ్ చేసుకోవడానికి మనకి నచ్చినట్టుగా. సో మన ఒక్క ఓటుతో చాలా చేంజెస్ చేయొచ్చు. అందరూ తప్పకుండా ఓటేయండి. నేను నా ఫస్ట్ ఓట్ క్యాస్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చా తల్లి, ఎలా అనిపిస్తుంది? పూణే నుంచి వచ్చాను, నేను ఎంబీఏ చేస్తున్నాను. సో చాలామంది అడిగారు నాకు, అంత దూరం నుంచి ఏం వెళ్తావు అన్ని స్టేట్స్ దాటుకుని, ఒక్క ఓటే కదా, నీ ఒక్క ఓటుతో ఏమైపోతుంది, ఏం పెద్ద యూజ్ లేదు కదా అని అంటే, బట్ అందరూ అలా నా ఒక్క ఓటే కదా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉండరు కదా. అలా అందరూ ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అందరు సో ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్న ఎలక్షన్స్ టైంకి ఎట్లా అయినా చూసుకొని వచ్చేలా ట్రై చేయండి. అండ్ చాలా రోజులకి మీ విజయనగరం వచ్చావు కదా, ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఉన్నదంతా కూడా గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్? నేను చాలా డెవలప్మెంట్సే చూశాను ఇక్కడ, బట్ ఈ 5 ఇయర్స్లో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా డెవలప్మెంట్స్ చూస్తానని అనుకుంటున్నాను. అండ్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ లాస్ట్ టైం యూత్ పరంగా అయితే ఓన్లీ 80% మెంబర్స్ యూతే క్యాస్ట్ చేశారు ఓట్. ఈసారి 90+ దాటుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్స్ బికాస్ ఈ కోవిడ్ అని అన్నీ అయ్యాక అందరికీ చాలా అవేర్నెస్ వచ్చింది యూత్కి. సో ఎలా అయినా వాళ్ళు ఓట్స్ వినియోగించుకోవాలని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మాలాగా. మేము తగ్గకూడదని మేము కూడా చాలా దూరం నుంచి వచ్చి ఇప్పుడు వేస్తున్నాం. చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఫస్ట్ ఓట్ కాస్ట్ చేసే కదా ఎట్లా? నేను కాకినాడ నుంచి వచ్చాను, నేను జాబ్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం ఓట్ వేయడం. సో లైక్ అక్కడ అంత దూరం నుంచి వచ్చి ఓట్ వేసిన చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఒక 5 ఇయర్స్ ఎలా ఉండాలి అన్నది మన చేతుల్లో ఉంది కాబట్టి అందరూ తప్పకుండా వచ్చి ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఓట్ వేయడం లైక్ తర్వాత ఎలాగుండాలి, మన భవిష్యత్తు ఏంటి అన్నది మన ఒక్క ఓటుతో డిసైడ్ అవుతుంది కాబట్టి అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. హరి, ఇక్కడ చూస్తున్నాం కదా యూత్ అంతా కూడాను, ముఖ్యంగా ఏదైతే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఓటు హక్కు నమోదు చేసుకొని తొలిసారి 2024లో ఓటు వేస్తున్నారో వీళ్ళందరూ మనోభావాలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి. వీళ్ళ వర్డ్స్ అన్నీ కూడాను పూర్తిగా వీళ్ళు చెప్తున్నది ఒకటే,
ప్రతి ఒక్కరూ రాబోయే 5 సంవత్సరాల అభివృద్ధి కోసం 5 సంవత్సరాల పటిష్టమైన ప్రభుత్వం కోసం తప్పనిసరిగా ఓటు వేయండి. అమ్మాయి అయితే పూణే నుంచి వచ్చింది. పూణే నుంచి అంటే చాలా అసలు వచ్చి టైం కూడా స్పెండ్ చేసి రావాల్సినటువంటి పరిస్థితి అయినా కూడా వచ్చి ఓటు వేశారు అంటే ఇక్కడ యువత ఎంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. దానికి అలాగే మేము మహిళలను కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో కూడా చూసాం. ఉదయం 9 గంటల ప్రాంతం 9-10 గంటల ప్రాంతానికి ఇంట్లో వంట అవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళ తాలూకా ఇంటి అవసరాలు తీర్చుకున్న తర్వాత వచ్చి ఓటు పెద్ద ఎత్తున వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళలు యువత పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడంతో మధ్యాహ్నం 12 గంటల సమయానికి 33% పోలింగ్ అయితే క్రాస్ అయ్యిందనే మనం అనుకోవాలి. రైట్ యుగంధర్, ఎస్. సో అన్అఫిషియల్గా 33% దాటింది. అయితే అఫీషియల్గా మాత్రం ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకు ముందు చదివింది 11 o'clock వరకు కాబట్టి ఈ గంటలో ఎంత పెరిగిందో అనేది చూడాల్సింది. ఆ పాప చెప్పింది ఒకసారి మనం మాట్లాడాలి అనుష, బిఫోర్ యూ స్పీక్ టు సురేంద్ర. సో నా ఒక్క ఓటే అనుకుని మీరు అలసత్వం వహించవద్దు, ఎందుకంటే అలా ఒకటి అనుకుంటే అందరూ అనుకుంటే ఇంతమంది రారు. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటుతో అంటే ఇద్దరు అభ్యర్థులకి సరిసమానంగా వస్తే ఒక పద్ధతి ఉపయోగించి ఒకళ్ళని విన్నర్గా అనౌన్స్ చేసిన పరిస్థితి. యా, సో అలాంటిది రాకుండా ఉండాలంటే ఎవ్రీబడి షుడ్ కమ్ అవుట్ అండ్ కాస్ట్ దేర్ ఓట్స్ అనేది ఓటు హక్కు మాత్రమే కాదు, ఓటు మన బాధ్యత కూడా. 5 ఏళ్ల మన భవిష్యత్తుని నిర్ణయించేది కాబట్టి ఖచ్చితంగా బయటికి రండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి.